హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు బాలాపూర్ బడంగ్పేట్ ఏరియాలో న్యూ మారుతి నగర్లో ఉన్నానండి. ఇక్కడ వచ్చేసి మనం ఇండిపెండెంట్ హౌస్తో ముందుకు రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మీరు వీడియోలో చూస్తున్నారు 25 ఫీట్ రోడ్ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా వచ్చేసి బిల్డింగ్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి 26.5 ఇంటూ 64 అంటే టోటల్గా 198 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి నేను వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనం రోడ్ కంటే ఇక్కడ ర్యాంప్ అనేది ఆల్మోస్ట్ ఒక 1.5 ఫీట్ హైట్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీకు వీడియోలో చూపిస్తున్నాము ర్యాంప్ అనేది. అండ్ అదేవిధంగా వచ్చేసి మెయిన్ గేట్ అనేది మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. మెయిన్ గేట్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత స్టాండర్డ్గా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అన్నది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనకి గార్డెనింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ ఎలివేషన్లో చాలా అద్భుతంగా ఇచ్చారండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్ కట్టించారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి ఇక్కడ బోర్ ఇవ్వడం జరిగిందండి. ఇంటికి సంబంధించిన బోర్ అనేది మనకి 450 ఫీట్ల వరకు వేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి ఇంటికి సంబంధించిన స్టోరేజ్ మీరు చూస్తున్నారు. ఇది వచ్చేసి సంప్ అండి, ఇంటికి సంబంధించింది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి 2 కార్లు పార్కింగ్ చేసుకొని అండ్ అదేవిధంగా ఇంకొక 2 లేదా 3 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా చాలా స్పేసెస్గా మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇంటికి సంబంధించిన సెట్ బ్యాక్ తీసుకొని ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూపిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. స్టీల్ ఫ్రేమ్ ఇక్కడ చేయబడిందండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాంపౌండ్ వాళ్ళకి ఎలివేషన్కి మనకి గ్యాప్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా వాస్తు ప్రకారంగా జాగ్రత్తలు తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇంటికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ మీటర్ చూస్తున్నారు. అండ్ బోర్కి సంబంధించినటువంటి స్టార్టర్ ఇక్కడ చూస్తున్నారు. అండ్ స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ వీడియోలో చూసినట్లయితే స్టెప్స్ కింద వాష్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా వచ్చేసి మనకి వాష్రూమ్ అనేది ఒక చిన్న వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనకి సెట్ బ్యాక్ ఏరియా అనేది మీకు వీడియోలో చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. ఇక్కడ మనకి మంచి డిజైన్ తోటి ప్లెయిన్గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ చూస్తే హైట్ అనేది చాలా బాగా తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ వైపు ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఎంట్రీ కంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ వాడినటువంటి డోర్స్ చౌకోట్ అంతా చూపిస్తున్నామండి. ఇంత మంచి వుడ్ కార్వింగ్ తోటి మంచి స్టాండర్డ్ హార్డ్వేర్ మెటీరియల్ వాడి ఇక్కడ డోర్స్ అనేది చేయించడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఇటువైపు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 2.5 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే కంప్లీట్గా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాస్తు ప్రకారంగా వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇది నార్త్ వైపు ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి పాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక మంచి డిజైన్ తోటి పాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకోవడానికి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు చూస్తున్నారు. అండ్ ఇటువైపు మనకి షెల్ఫ్లు అడిషనల్గా ప్రొవైడ్ చేశారండి, ఇక్కడ డెకరేటివ్ అట్లా పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆర్చ్ చూస్తున్నారండి. డైనింగ్ ఏరియాకి అండ్ హాల్ ఏరియాకి మధ్యలో ఆర్చ్ చూస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా అరేంజ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో చూసినట్లయితే పాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే వెంటిలేషన్ బాగుండే విధంగా వుడెన్ చౌకోట్స్ వాడి ఇక్కడ విండో చేయించడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో వచ్చేసి మరొక షెల్ఫ్ ఇచ్చారు. అండ్ డైనింగ్ ఏరియాలో వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వాటర్ ప్రొవిజన్ మీరు వీడియోలో చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి కిచెన్ చూపిస్తానండి వీడియోలో. కిచెన్ ఎంట్రన్స్లో వచ్చేసి ఒక ఆర్చ్ లాగా మనకు మంచి డిజైన్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా. కిచెన్ అనేది సఫిషియెంట్గా పెద్ద సైజ్ కిచెన్ ఇచ్చారు. ఎల్ షేప్లో మనకి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ కింద వచ్చేసి షెల్ఫ్లు ఇచ్చారండి. అండ్ పైన చూసినట్లయితే ఇటువైపు మంచి సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ అండ్ వాస్తు ప్రకారంగా విండో ఇవ్వడం జరిగింది. కిచెన్కి ఆనుకొని మనకి ఇక్కడ పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారండి. పూజా యూనిట్లో వచ్చేసి ఒక షెల్ఫ్ ఇచ్చారు. అండ్ వాల్కి వచ్చేసి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాము వీడియోలో. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. దానికంటే బిఫోర్ వచ్చేసి హాల్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 9 ఫీట్ వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మంచి క్వాలిటీ టైల్స్, యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ ప్రూఫ్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి ఫ్లోరింగ్ వచ్చేసి
మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ తోటి చాలా పెద్ద సైజ్ బెడ్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి సఫిషియెంట్ గా షెల్ఫ్లు ఇచ్చారు, కబోర్డ్ చేయించుకోవడానికి లేదా బీరో పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ పైన చూసినట్లయితే సజ్జ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దానిపైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే వెంటిలేషన్ బాగుండే విధంగా మనకి ఒక విండో ఇచ్చారు. విండోకి వాడినటువంటి గ్రిల్ చౌకౌట్ చాలా క్వాలిటీ అండి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇవ్వడం జరిగిందండి. అడిషనల్గా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్లో వచ్చేసి మనకి 9 feet వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి ఆర్టిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వాడినటువంటి డోర్ చూపిస్తున్నాను. చాలా మంచి క్వాలిటీ స్టాండర్డ్ డోర్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫ్లోరింగ్ చూసినట్లయితే సేమ్ మనకి హాల్లో మాస్టర్ బెడ్రూమ్ లో వాడినట్లు ఇక్కడ వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్లయితే సఫిషియెంట్ గా మనకు షెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ ఒక కబోర్డ్ చేయించుకోవడానికి లేదా బీరో పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. అండ్ పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 BHK చూపిస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి 3.5 feet మెట్లు ఇవ్వడం జరిగింది. మెట్ల పైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి మీరు శాండ్ తీసుకోవచ్చు లేదా సిమెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా రెడ్ బ్రిక్స్ తో మాత్రమే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్ గా చెప్పాలంటే స్టీల్ అనేది జైరాజ్ స్టీల్ వాడడం జరిగింది. అండ్ వైరింగ్ వచ్చేసి మనకి ఫినోలెక్స్ వైర్స్ వాడడం జరిగిందండి. ప్రతి ఒక్క మెటీరియల్ దగ్గరుండి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ కట్టించారు కాబట్టి ఎవరైతే ఈ లొకాలిటీలో ఇల్లు చూస్తున్నారో G+1 ఇల్లు చూస్తున్నారో మంచి స్పేసెస్గా ఉన్నటువంటి ఇల్లు అండి. మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ మేము స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 3 BHK చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే మెయిన్ డోర్ ఉందో ఇది వచ్చేసి మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. ఇండియన్ టేక్వుడ్ తోటి చేయించినటువంటి మెయిన్ డోర్ చౌకౌట్ చూస్తున్నారు. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నామండి. మనకు ఆల్మోస్ట్ ఒక 7 feet బాల్కనీ తీసుకొని చాలా స్పేసెస్గా బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి పైన ఉన్నటువంటి సీలింగ్ కూడా చూస్తున్నారండి. మనకి ఇక్కడ మంచి డిజైన్ తోటి సీలింగ్ చేయించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కూడా చూపిస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ ద్వారా లోపలికి రావడం జరిగింది హాల్లోకి. హాల్లో ఫ్లోరింగ్ చూసుకుంటే మనకి గ్రానైట్ తోటి మనకి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి విండో ఇవ్వడం జరిగిందండి. మీరు వీడియోలో క్లియర్గా విండో చూస్తున్నారు. అండ్ అదేవిధంగా పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వరకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ తోటి ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఆర్చ్ చూస్తున్నారండి. ఇది వచ్చేసి హాల్లో వచ్చేసి మనకి 2 partsగా ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ పార్ట్ కింద. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఏరియా చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి విండో చూస్తున్నారు. అదేవిధంగా వచ్చేసి వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేసినటువంటి డోర్ చూస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. అండ్ అదేవిధంగా పైన చూసినట్లయితే ఒక బ్యూటిఫుల్ డిజైన్ తోటి మనకి ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ పూర్తిగా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాను అండి. దానికంటే బిఫోర్ వచ్చేసి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియాలో వచ్చేసి మనకి వాళ్ళకి ఇక్కడ టైల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్, అసలు చాలా పెద్ద ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ వచ్చేసి సఫిషియెంట్గా షెల్ఫ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాల్కి వచ్చేసి కిచెన్ టైల్స్ ఇచ్చారు. ఇటువైపు వచ్చేసి మనకి విండో ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చారండి. అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్న దగ్గర వచ్చేసి మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. పూజా యూనిట్లో వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది, ఒక షెల్ఫ్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నానండి వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ ఏరియా అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రొవిజన్ చూస్తున్నారు. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా వీడియోలో చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారండి.
అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి యూటిలిటీ ఏరియాలో షెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కి వాడినటువంటి డోర్ చూస్తే అర్థమవుతుందండి, చాలా మంచి క్వాలిటీగా ఇక్కడ డోర్స్ కానీ ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తారన్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్తో చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూస్తున్నారు, విండోకి వాడినటువంటి చౌకోటు గ్రిల్ కూడా చాలా క్వాలిటీ అండి. పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి, చాలా మంచి డిజైన్ తోటి ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. మీకు మరొకసారి ఫాల్ సీలింగ్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇక్కడ సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద లేదా గెస్ట్ బెడ్రూమ్ కింద వాడవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు వీడియోలో మీరు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి హాల్లో ఉన్న కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. ఇక్కడ మనకి 6x4 సైజులో వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్లో మనకి టైల్స్ వేయడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి, డోర్ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ డోర్ అండ్ ఇక్కడ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆ ఫ్లోరింగ్ చూస్తున్నారు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్లయితే వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్లో గమనించినట్లయితే మనకి సజ్జా ప్రొవైడ్ చేశారు, సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు. ఇటువైపు వచ్చేసి కబోర్డ్ చేయించుకోవడానికి లేదా బీరో పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఉన్న వాష్రూమ్కి వాడినటువంటి డోర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ డోర్ తోటి ఇక్కడ డోర్ వేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్ మరొకటి చూపిస్తామండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్లోకి రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము, మంచి క్వాలిటీ డోర్ ఇక్కడ వాడడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి ఒకటే బండ వేసేసి మనకి చాలా నీట్గా ఉండే విధంగా ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వచ్చేసి మనకి చాలా మంచి డిజైన్ తోటి, సింపుల్ డిజైన్ తోటి మనకి సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మనకి షెల్ఫ్లు ఇచ్చారండి, చాలా మంచిగా పెద్ద సైజ్ షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బీరో పెట్టుకోవడానికి లేదా కబోర్డ్ చేయించుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ కాలనీ ఏ విధంగా డెవలప్ అయింది, ఇక్కడ మనకి కనెక్టివిటీ ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కటి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ లో ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవిజన్ చూపిస్తున్నామండి, మీరు క్లియర్ గా గమనించవచ్చు. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం లిఫ్ట్ అనేది చేయించుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి G+1 తో కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి బిల్డర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ఏ విధంగా డెవలప్ అయింది అనేది మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ అండి. న్యూ మారుతి నగర్ బడంగ్పేట్లో ఉంటుంది, బాలాపూర్ దగ్గరలో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి కనెక్టివిటీ TCS బాలాపూర్ నుంచి TCS ఉన్నటువంటి రోడ్కి 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇటువైపు చూసుకున్నట్లయితే మనం గుర్రంగూడ రోడ్కి కేవలం 150 మీటర్ డిస్టెన్స్లో ఉంటామండి. దగ్గరలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ పబ్లిక్ స్కూలు అండ్ దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూలు అండ్ ఈ విధంగా చెప్తే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి. బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మున్సిపల్ వాటర్ కూడా కనెక్షన్ రావడం జరిగింది అండ్ పవర్ కనెక్షన్ రావడం జరిగిందండి. మేము ఇంత కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.